హాయ్ ఐఎమ్ డాక్టర్ మోహన్ వంశీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఒమేగా హాస్పిటల్. ఈ అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్, ముఖ్యంగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్ రోజు మనం చూస్తుంటాం. మిర్చి బజ్జీలో సేమ్ ఆయిల్ యూజ్ చేస్తూ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఆయిల్ రిపీటెడ్గా వేడి చేయడం జరుగుతుంది. అందులో 100% అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్, వాటిలో హై ఫ్యాటీ కంటెంట్, రెడ్ మీట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. ఇవన్నిటి ద్వారా ఊబకాయం ఎక్కువగా వస్తుంది. వీళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్యాన్సరు ఈ మధ్యకాలంలో ఇలా విపరీతంగా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరిగిపోవడానికి కారణం ఆధునిక జీవనశైలి. ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారము. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్కి వీటికి అలవాటు పడి రెగ్యులర్గా తినే మన ఫైబర్ ఫుడ్డు, మనం తినే ఇంతకుముందు గోల్డెన్ డేస్లో తినే దంపుడు బియ్యము, తాజా కూరగాయలు, ఫ్రూట్సు, గ్రీన్సు అవన్నీ తీసుకోకుండా ఈ పిజ్జాలు, బర్గర్సు, ఈ ఫ్రైడ్ ఫుడ్సు, డీప్లీ రోస్టెడ్ ఫుడ్సు ఇవన్నీ తింటూ ఆధునిక ప్రజానికంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మన భారతదేశంలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 మందికి ప్రతి సంవత్సరం 50 మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్టయితే, అర్బన్ ఏరియాస్ ముఖ్యంగా ముంబైలో 1,00,000 మందికి 150 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే అర్బనైజేషన్ పెరిగే కొలది ఇలాంటి విపరీతపు ఆహారపు అలవాట్ల వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. Like and subscribe Eagle Health and Beauty.